లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్రిష్ జాగర్లమూడి పరిచయం అవసరం లేని పేరు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురు, కంచె వంటి సినిమాలు అయితే తీశారు. వాటి బాక్స్ ఆఫీస్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా కానీ క్రిష్ పై గౌరవం పెరగడానికి అవి కారణమయ్యాయి. ఆ తర్వాత బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక సినిమా తీశారు క్రిష్. ఈ సినిమాలో విజువల్స్ వంటివి చూస్తే ఇది 2 ఏళ్ల పాటు తీసిన సినిమానేమోనని అంతా అనుకుంటారు. కానీ కరెక్ట్గా 80 రోజుల్లోనే ఈ సినిమాని కంప్లీట్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు క్రిష్. ఇలాంటి సినిమాల్ని అనుకున్న బడ్జెట్లో తీసి అనుకున్న డేట్కి రిలీజ్ చేయడం అనేది కూడా గొప్ప ఛాలెంజ్. దాన్ని క్రిష్ చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు. మరి ఈ సినిమా కమర్షియల్గా సేఫ్ అవ్వడానికి కూడా అదే కారణమని చెప్పడంలో సందేహమే లేదు. దీనికి ముందు కంచె సినిమాని కూడా తక్కువ బడ్జెట్తోనే తీసి రిలీజ్ చేశారు క్రిష్. అందుకే ఎన్టీఆర్ బయోపిక్తో డిజాస్టర్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మరీ హరిహర వీరమల్లు చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ఇది ప్రారంభమైంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేయడంతో క్రిష్ మధ్యలోనే కొండపొలం అనే సినిమా కూడా చేశారు. తర్వాత కూడా పవన్ దీనికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఏఎం రత్నం కొడుకు రత్నం కృష్ణ దీని దర్శకత్వ బాధ్యతలు అయితే చేపట్టారు. మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అది ఎంతవరకు జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ 60% అయితే డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి ఇది బాగా ఆడితే క్రిష్కి కూడా కొంత ప్లస్ అవుతుంది. మరోపక్క ఏప్రిల్ 17న క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఘాటి కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల ఇది కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. సో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 2 సినిమాల పరిస్థితి ఇలా ఉంది. మరి వీటిలో ఒక్కటైనా హిట్ అయితేనే ఆయనకు పూర్వ వైభవం వస్తుంది, లేదంటే హీరోలు ఛాన్సులు ఇవ్వడం కూడా కష్టమే.